భానుకి దేవ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆ ఇష్టమే మిథున మీద కోపంగా మారిందనమాట. మిథున కళ్ళ ముందే దేవాతో చనువుగా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటుంది. ఆటోలో చేయి పట్టుకొని పోయి కూర్చొని పెడుతుంది. అలా చేస్తుందనమాట. మిథునకు బాగా మండిపోతూ ఉంటుంది. నాకే కనుక నా తాళి బంధానికి విలువ అనేది కానీ ఉంటే ఖచ్చితంగా ఆటో ఆగిపోతుందని శపిస్తుందనమాట. అలా శపిస్తుందో లేదో వెంటనే ఆటో ఆగిపోతుంది. దానికి ముందు ఈ భాను ఏం చేస్తుందంటే మిథునని ఇంకా బాగా కోపం తెప్పించాలి, ఉడికించాలి అన్నట్టుగా దేవాన్ని చూడు దేవా ఇక్కడ ఏదో ఉంది అక్కడ ఏదో ఉందని కావాలని టచ్ చేస్తూ అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. బాగా కోపంతో రగిలిపోతూ ఉన్న మిథున శాపం ఖచ్చితంగా తగిలిందనమాట. ఆటో ఉన్నట్టుండి ఆగిపోతుంది. వామ్మో, అది నోరా నాలిక ఇంకేమన్నానా? నాలుక మీద మచ్చలు ఉన్నాయా లేకుంటే ఆ అమ్మాయి మాటకే పవర్ ఉందా అని ఇద్దరు షాక్ అయిపోతారు. భాను అయితే ఏడుస్తుందనమాట. ఏదో నా రాజుతో సంతోషంగా వెళ్దాం అనుకుంటే ఆ పిల్ల నోటితో ఇలా అన్నదో లేదో నా ఆటో ఆగిపోయింది, అసలు ఏ ప్రాబ్లం లేదు నా ఆటోకి, కానీ ఆగిపోయింది అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మిథున ఏం చేస్తుందంటే చాలా కొంట పిల్ల ఈ అమ్మాయి, బాయ్ అంటూ ఒక చెయ్యి ఊపుతూ వెళ్తుందనమాట. ఇంకా ఈ దేవాకైతే షాక్ అనమాట. తలకు పట్టుకొని ఇంకా మిథునకి దండం పెట్టేస్తాడు. నీకు దండం తల్లి, నీ నాలుగుకి నిజంగా ఏదో పవర్ ఉంది, నీతో పెట్టుకోవడం నా వల్ల కాదు, వేపుకొని తినేస్తున్నావు, అటు ఈ తింగర పిల్ల ఇటు నువ్వు ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు అన్నట్టు వెళ్ళిపోతాడు అనమాట దండం పెట్టి. అయితే మిథున ఏంటి దేవ వెనకాలని అడుగు వేసుకుంటూ ఒక సాంగ్ వేసుకుంటుంది వెనకాల స్లో మోషన్లో. ఇక మిథున దేవాన్ని చూసుకుంటూ ఇంకా అంటే ఆల్మోస్ట్ మిథున దేవాతో ప్రేమలో పడిపోయింది. తాళి కట్టడంతోనే పడిపోయిందనే చెప్పొచ్చు, ఎందుకంటే తాళికి విలువిస్తుంది కాబట్టి. ఇంకా మిథున దేవాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే భాను కోపంగా ఉంది కదా, ఆ కోపంలోనే వెళ్ళింది కదా, ఆ కోపంలో ఉన్నప్పుడే మిథున దేవ ఫ్లెక్సీ ఫోటోని చూస్తుంది అనమాట. ఇంకేముంది, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఆ ఫోటో పట్టుకొని దేవ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నిలదీస్తుంది. నన్ను కావాలనే మోసం చేస్తావరా నువ్వు, అమ్మాయి ఇష్టం లేదంటావు, చిరాకు అంటావు, కానీ భార్య స్థానం ఇచ్చి పక్కన నిలబెట్టుకొని మరి ఫోటోలు దిగారు. మీ ఇద్దరు ఒప్పుకోకపోతే ఎట్రా ఫోటో దిగుతారు అని చెడమడ వాయించేస్తుంది అనమాట దేవాని. ఆ ఫోటో వేయించింది మిథున అన్న విషయం ఎవరికీ తెలియదు అనమాట. మిథున మాత్రం నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం ఇక్కడ గొడవలు పెట్టుకొని తల పట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటారు. మొత్తానికి మిథున అయితే అదరగొట్టిందని చెప్పొచ్చు.